Dear students, welcome to online classes AVN and PRR College of Science. మన 6th సెమిస్టర్లో ఫిజిక్స్ క్లస్టర్ సెకండ్ పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సెకండ్ పేపర్లో యూనిట్ 4 అండ్ యూనిట్ 5 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ వీడియో యూనిట్ 4కి సంబంధించింది. సో యూనిట్ 4 ఈ పేపర్ యొక్క టైటిల్ ఏంటంటే విండ్ హైడ్రో అండ్ ఓషన్ ఎనర్జీస్. ఓకేనండి. అండ్ యూనిట్ 4 టైటిల్ ఏంటంటే స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్. సో ఈ వీడియోలో ఈ స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్ అనే యూనిట్లో ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అంటే ఈరోజు పార్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ టర్బైన్. ఒక విండ్ టర్బైన్ యొక్క పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆ లిస్ట్ చూద్దాం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఏంటనేది. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 3 ఇన్ పేపర్ 2 ఫర్ ఫిజిక్స్ క్లస్టర్ స్టూడెంట్స్ ఇన్ యూనిట్ 4. ఓకే అండి. సో మొదటి టర్బైన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో టర్బైన్ ఈజ్ ఎ రొటేటరీ మెకానికల్ డివైస్ దట్ ఎక్స్ట్రాక్ట్స్ ఎనర్జీ ఫ్రమ్ ఏ ఫ్లూయిడ్ ఫ్లో అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ యూస్ఫుల్ వర్క్. సో టర్బైన్ అంటే మీనింగ్ ఏంటంటే అదొక రొటేట్ అవుతున్న మెకానికల్ డివైస్ అండి. ఇట్స్ ఎ మెకానికల్ డివైస్. అది ఫ్లో అవుతున్న ఫ్లూయిడ్ నుంచి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అండ్ ఆ ఎనర్జీని యూస్ఫుల్ వర్క్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే హైట్ నుంచి పడుతున్న వాటర్ నుంచి ఆ వాటర్ యొక్క హైట్ నుంచి పడుతున్న వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీని టర్బైన్ మీద పడేసరికి టర్బైన్ ఏమవుతుందంటే ఆ వాటర్ వల్ల టర్బైన్ తిరగడం మొదలు పెడుతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ఆ హైట్ నుంచి పడుతున్న వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ టర్బైన్ మీద పడగానే టర్బైన్ ఆ ఎనర్జీని రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కింద మారుస్తుంది. ఆ టర్బైన్కి అటాచ్డ్గా ఒక షాఫ్ట్ ఉంటుంది. షాఫ్ట్ అంటే రాడ్, అది పెద్ద రాడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే టర్బైన్ తిరుగుతుందో ఆ షాఫ్ట్ కూడా తిరుగుతుంది. ఆ షాఫ్ట్ దేనికి అటాచ్ అయి ఉంటుందంటే జనరేటర్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఆ జనరేటర్ ఆ షాఫ్ట్ తోటి జనరేటర్లోకి ఆ షాఫ్ట్ వెళ్ళినప్పుడు ఆ షాఫ్ట్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్లో ఫ్లక్స్ చేంజ్ వచ్చినప్పుడు ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. ఆ విధంగా జనరేటర్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై యూజింగ్ జనరేటర్. ఈ మెకానికల్ రొటేషన్ ఎనర్జీ ఎవరు ఇస్తున్నారంటే టర్బైన్స్. ఆ టర్బైన్స్కి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఫ్లోయింగ్ వాటర్ నుంచి, పైనుంచి పడుతున్న వాటర్ నుంచి టర్బైన్ మీద పడగానే టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ ఏంటంటే తిరగడం మొదలు పెడతాయి. ఆ తిరగడంతో ఆ రొటేషన్ ఎనర్జీ జనరేటర్ కనెక్ట్ అయ్యి ఆ రొటేషన్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తుంది. ఓకే అండి. ద వర్క్ ఎనర్జీ అంటే ఆ టర్బైన్ వర్క్ చేస్తుంది కదా, ఆ వర్క్ని ఆ టర్బైన్ నుంచి జనరేట్ అయిన రొటేషన్ ఎనర్జీని యూజ్ఫుల్ వర్క్ కింద కన్వర్ట్ చేసి ఆ యూజ్ఫుల్ వర్క్ని ఏ రూపంలోకి మారుస్తారంటే ఎలక్ట్రికల్ పవర్ రూపంలో మారుస్తారు. ఎప్పుడు వర్క్ డన్ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఎప్పుడు మారుతుందంటే ఆ మెకానికల్ ఎనర్జీ జనరేటర్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు. సో జనరేటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తుంది. సో ఏ టర్బైన్ ఈజ్ ఎ టర్బో మెషిన్ విత్ అట్లీస్ట్ వన్ మూవింగ్ పార్ట్ కాల్డ్ ఏ రోటర్ అసెంబ్లీ. సో టర్బైన్కి మినిమం ఒక మూవింగ్ పార్ట్ ఉండాలి కంపల్సరీగా. ఆ మూవింగ్ పార్ట్ ఏంటంటే రోటర్ అసెంబ్లీ. అంటే రోటర్ అసెంబ్లీ అంటే షాఫ్ట్ ఉంటుంది. విచ్ ఈజ్ ఏ షాఫ్ట్ ఆర్ డ్రమ్ విత్ బ్లేడ్స్ అటాచ్డ్. సో ఒక లెంగ్త్ రాడ్ అనమాట, అది ఒక యాక్సిల్ లాంటిది. ఆ యాక్సిల్కి ఈ టర్బైన్ ఫిట్ అయి ఉంటుంది. సో లేదా కొన్ని టర్బైన్స్లో ఎలా ఉంటాయంటే డ్రమ్స్ రూపంలో ఉంటుంది. సో డ్రమ్ రూపంలో ఉంటుంది, పెద్ద హాలో డ్రమ్ రూపంలో ఉంటుంది. ఆ డ్రమ్కి బ్లేడ్స్ అటాచ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే టర్బైన్ బ్లేడ్స్ తిరుగుతున్నాయో ఆ బ్లేడ్స్తో పాటు అటాచ్ ఉన్న షాఫ్ట్ కూడా తిరుగుతుంది. ఓకే అండి. మూవింగ్ ఫ్లూయిడ్ యాక్ట్స్ ఆన్ ద బ్లేడ్స్ సో దట్ దే మూవ్ అండ్ ఇంపార్ట్ రొటేషన్ ఎనర్జీ టు ద రోటర్. సో మూవింగ్ ఫ్లూయిడ్ అనేది అంటే ఫ్లో అవుతున్న వాటర్ అనేది ఫ్లూయిడ్, ఏ ఫ్లూయిడ్ అవ్వచ్చు, అది గ్యాస్ అవ్వచ్చు లేదా లిక్విడ్ అవ్వచ్చు. ఆ మూవ్ అవుతున్న ఫ్లూయిడ్ బ్లేడ్స్ మీద పడేసరికి బ్లేడ్స్ ఏమవుతాయంటే రొటేట్ అవ్వడం మొదలు పెడతాయి. సో ఆ రొటేషనల్ ఎనర్జీ దేనికి అప్లై అవుతుందంటే దానికి అటాచ్డ్ ఉన్న షాఫ్ట్ కూడా అప్లై అయ్యి షాఫ్ట్ కూడా తిరగడం మొదలు పెడుతుంది. ఓకేనండి. ఆ షాఫ్ట్ని ఏమంటే రోటర్ అంటాం. ఎర్లీ టర్బైన్ ఎగ్జాంపుల్స్ ఆర్ విండ్ మిల్స్ అండ్ వాటర్ వీల్స్. సో ఇంత ముందు కాలంలో ఉపయోగించే టర్బైన్స్ ఏంటంటే విండ్ మిల్స్ అని ఉంటాయి. సో విండ్ను ఉపయోగించి వాటర్ జనరేట్ అయ్యేది ఆ విండ్ మిల్స్ అంటాం. అండ్ వాటర్ వీల్స్, విండ్ మిల్స్ అండ్ వాటర్ వీల్స్ అంటే టర్బైన్ ఉపయోగించి వాటర్ ప్రొడ్యూస్ చేయడం. సో ఓల్డెన్ డేస్లో గ్యాస్ టర్బైన్ ఉంటుంది, హైడ్రాలిక్ టర్బైన్ ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టర్బైన్స్ ఉంటాయి. బట్ ఇందులో మెయిన్గా అన్నిట్లోనూ కామన్గా ఉండే పార్ట్స్ ఇవి. అందుకని విండ్ టర్బైన్ గురించి చెప్తున్నాను.
సో ఇందులో ఓవరాల్గా 13 పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఇక్కడ. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే నాసెల్, దీని మీనింగ్ ఏంటని చెప్దాం. నెక్స్ట్ రోటర్ బ్లేడ్స్, నెక్స్ట్ హబ్, ఫోర్త్ది అంటే లో స్పీడ్ షాఫ్ట్, షాఫ్ట్ అంటే రాడ్, లెంగ్తీ రాడ్ అనమాట. సో ఫిఫ్త్ది గేర్ బాక్స్ ఉంటుంది, అంటే ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద స్పీడ్. నెక్స్ట్ సిక్స్త్ది హై స్పీడ్ షాఫ్ట్ విత్ ఇట్స్ మెకానికల్ బ్రేక్. లో స్పీడ్ షాఫ్ట్ ఉంటుంది, హై స్పీడ్ షాఫ్ట్ ఉంటుంది, బట్ ఈ హై స్పీడ్ షాఫ్ట్కి మెకానికల్ బ్రేక్స్ ఉంటాయి. సెవెంత్ది ఎలక్ట్రికల్ జనరేటర్. ఓకే, ఈ టర్బైన్కి అటాచ్డ్గా జనరేటర్ కూడా ఉంది, ఎందుకంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చాలి కాబట్టి. నెక్స్ట్ యా మెకానిజం అంటే కూడా చెప్తాను. సో ఎలక్ట్రానిక్ కంట్రోలర్, హైడ్రాలిక్ సిస్టమ్స్, కూలింగ్ యూనిట్, టవర్, ఎనిమోమీటర్ అండ్ వెయిన్. సో ఇవి పార్ట్స్, మెయిన్ పార్ట్స్. వీటి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఈ క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ ఈచ్ పార్ట్ని నెంబర్స్ తోటి ఇండికేట్ చేసాం. ఫస్ట్ పార్ట్ విండ్ డైరెక్షన్ అది. సెకండ్ ఏంటంటే రోటర్ అంటే రోటర్ బ్లేడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ విండ్ టర్బైన్స్ 3 రోటర్ బ్లేడ్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ది పిచ్ అంటే అక్కడ యాంగిల్ ఆఫ్ రొటేషన్ అని మీనింగ్ వస్తుంది. లో స్పీడ్ షాఫ్ట్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి, 4ది లో స్పీడ్ షాఫ్ట్, బ్లూ కలర్లో ఉన్న షాఫ్ట్ అది. గేర్ బాక్స్, సో గేర్ బాక్స్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ జనరేటర్, 6th వన్ జనరేటర్. సో దట్ జనరేటర్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ బై యూజింగ్ మెకానికల్ ఎనర్జీని, అంటే ఆ షాఫ్ట్ తిరగడం వల్ల ప్రొడ్యూస్ అయిన మెకానికల్ ఎనర్జీని జనరేటర్ విండ్ ఏ డైరెక్షన్ ఉందని దాని గురించి చెప్తుంది. విండ్ డైరెక్షన్ బట్టి టర్బైన్ని ఆ డైరెక్షన్లో తిప్పడం చేస్తారు. ఆ విధంగా ఆ విండ్ డైరెక్షన్ బట్టి ఆ టర్బైన్ తిరుగుతుంది. అలా కాకుండా విండ్ డైరెక్షన్ ఆపోజిట్గా టర్బైన్ బ్లేడ్స్ ఉంటే కనుక టర్బైన్ బ్లేడ్స్ పాడయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఎనిమోమీటర్ ఉంటుంది. ఆ ఎనిమోమీటర్ ఏంటంటే విండ్ ఎటువైపు వేస్తుంది అంటే ఎంత స్పీడ్తో వేస్తుంది అనేది చెప్తుంది. అండ్ ఇక్కడ 9th విండ్ వేన్. సో ఇది విండ్ డైరెక్షన్ చెప్పేది. 5th ఎనిమోమీటర్ ఏంటంటే విండ్ స్పీడ్ గురించి చెప్పేది. ఓకే అండి. నాసెల్ అంటే ఇక్కడ చూడండి ఏ పోర్షన్ ఇండికేట్ చేశారు, 10. సో ఇక్కడ ఏముంటుందంటే మొత్తం జనరేటర్ పోర్షన్ ఉంటుంది అండ్ అది ఏంటంటే రోటర్ కూడా ఉండే పోర్షన్ ఏంటంటే జనరేటర్ కలిసి ఉండే పోర్షన్ ఏంటంటే నాసెల్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై స్పీడ్ షాఫ్ట్, 11వది హై స్పీడ్ షాఫ్ట్ చూడండి, జనరేటర్కి అటాచ్డ్గా ఉంది. 12 ఏంటంటే టవర్. సో దిస్ ఇస్ ద టవర్. విండ్ టర్బైన్కి టవర్ ఉంటుంది కదా, కింద నుంచి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తారు. 13 ఏంటంటే బ్లేడ్స్. సో రోటర్ బ్లేడ్స్ కనిపిస్తున్నాయి కదా, దిస్ ఇస్ ద రోటర్ బ్లేడ్స్. 14 యా మోటార్. యా మెకానిజం అంటే ఏంటో చెప్తాను మీనింగ్. సో దిస్ ఇస్ ద యా మోటార్, గ్రీన్ కలర్లో ఉంది కదా. నెక్స్ట్ 15 యా డ్రైవ్. 15 ఓకే, దిస్ ఇస్ ద యా డ్రైవ్. ఇక్కడ కొన్ని గేర్స్ తోటి అరేంజ్ అయి ఉంటుంది యా డ్రైవ్ అది. అంటే ఈ విండ్ టర్బైన్ని డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ చేయాలంటే కనుక ఈ యా డ్రైవ్ ఉపయోగపడుతుంది. విండ్ డైరెక్షన్ బట్టి విండ్ టర్బైన్ హెడ్ని మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. లాస్ట్ వన్ 16th బ్రేక్స్. సో మనకి అన్నెసరీ స్పీడ్తో తిరుగుతున్న విండ్ టర్బైన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ బ్రేక్స్ ఉపయోగపడతాయి. ఓకే అండి, దిస్ ఇస్ ద క్లియరర్ పిక్చర్ రిగార్డింగ్ ద పార్ట్స్ ఆఫ్ ద విండ్ టర్బైన్. సో నెక్స్ట్ వన్ బై వన్ చూడండి ఒకసారి. ఫస్ట్ పార్ట్ ఒక ఎన్క్లోజర్ లాంటిది. దాంట్లో ఏ పార్ట్స్ ఉంటాయంటే మెయిన్ కాంపోనెంట్స్ గేర్ బాక్స్ ఒకటి అండ్ జనరేటర్ ఒకటి కలిగి ఉంటుంది. సో సర్వీస్ పర్సనల్ మే ఎంటర్ ద నాసెల్ ఫ్రమ్ ద టవర్ ఆఫ్ ద టర్బైన్. ఏమైనా రిపేర్ చేయాలనుకుంటే కనుక సర్వీస్ చేసేవాళ్ళు ఏంటంటే టవర్ నుంచి ఈ నాసెల్లోకి ఎంటర్ అవుతారు. నాసెల్లోకి ఎంటర్ అయ్యి అక్కడ కీ కాంపోనెంట్స్ అవే కదా, గేర్ బాక్స్ అండ్ జనరేటర్ కూడా, వాటిని రిపేర్ చేస్తారు. టు ద లెఫ్ట్ ఆఫ్ ద నాసెల్ వీ హ్యావ్ ద విండ్ టర్బైన్ రోటర్. దీనికి లెఫ్ట్లో విండ్ టర్బైన్ రోటర్ ఉంటుంది. సో ఈ నాసెల్కి లెఫ్ట్ సైడ్ విండ్ టర్బైన్ రోటర్ ఉంటుంది. దట్ ఈస్ ద రోటర్ బ్లేడ్స్ అండ్ ద హబ్. విండ్ టర్బైన్ రోటర్ అంటే రోటర్ బ్లేడ్స్ ప్లస్ హబ్ కలిపి. హబ్ అంటే ఏంటంటే ఆ రోటర్ బ్లేడ్స్ తిరిగే ఒక యాక్సిల్ లాంటిది ఉంటుంది, అంతా కలిపి హబ్ అంటాం. సో నెక్స్ట్ రోటర్ బ్లేడ్స్ పార్ట్స్. ద రోటర్ బ్లేడ్స్ క్యాప్చర్ ద విండ్ అండ్ ట్రాన్స్ఫర్ ఇట్స్ పవర్ టు ద రోటర్ హబ్. సో రోటర్ బ్లేడ్స్ పని ఏంటంటే విండ్ నుంచి ఎనర్జీని క్యాప్చర్ చేసి, అంటే విండ్ని క్యాప్చర్ చేసి దాన్ని రోటర్ హబ్కి
అప్లై చేయడం అనమాట. ఈ రోటర్ బ్లేడ్స్ యొక్క పని ఏంటంటే విండ్ వేసినప్పుడు ఆ విండ్ని క్యాప్చర్ చేసుకుని ఎప్పుడైతే రోటర్ బ్లేడ్స్ తిరుగుతున్నాయో ఆటోమేటిక్గా ఆ రోటర్ బ్లేడ్స్కి అటాచ్ అయిన రాడ్ కూడా తిరగడం మొదలవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, విండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఎనర్జీని హబ్కి ఇస్తుంది, అంటే షాఫ్ట్కి ఇస్తుంది, రోటర్ షాఫ్ట్కి ఇస్తుంది అనమాట. అనే మోడర్న్ 1000 kilowatt విండ్ టర్బైన్ ఈచ్ రోటర్ బ్లేడ్ మెజర్స్ అబౌట్ 25 meters. సో ఇప్పుడు 1000 kilowatt ఒక విండ్ టర్బైన్ నుంచి 1000 kilowatt తయారు చేసే విండ్ టర్బైన్స్ కూడా ఉన్నాయి. అటువంటి విండ్ టర్బైన్స్కి ఒక్కొక్క రోటర్ బ్లేడ్ యొక్క విడ్త్ ఎంత ఉందంటే 27 meters, లెంత్ ఎంత ఉందంటే 27 meters లెంత్ ఉంటుందండి, అంత పెద్దది. సో ఇన్ లెంత్ అండ్ ఈజ్ డిజైన్ మచ్ లైక్ ఏ వింగ్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్. సో దీన్ని ఏ షేప్లో ఉంటుందంటే ఏరోప్లేన్ ఒక వింగ్ ఉంటుంది కదా ఆ షేప్లో, అంటే ఏరోఫాయిల్స్ అంటే ఏరోఫాయిల్ షేప్ ఉంటుంది ఏరోప్లేన్ యొక్క వింగ్. సో ఆ షేప్లో ఉంటాయి రోటర్ బ్లేడ్స్. దేనికి అటాచ్ ఉంటుంది అంటే లో స్పీడ్ షాఫ్ట్కి అటాచ్ ఉంటుంది. సో లో స్పీడ్ షాఫ్ట్ అంటే ఏంటి, ద లో స్పీడ్ షాఫ్ట్ ఆఫ్ ద విండ్ టర్బైన్ కనెక్ట్స్ ద రోటర్ హబ్ టు ద గేర్ బాక్స్. సో లో స్పీడ్ షాఫ్ట్ అంటే ఏంటంటే రోటర్ హబ్ని గేర్ బాక్స్ని కనెక్ట్ చేసి ఉంచేదే లో స్పీడ్ షాఫ్ట్. అంటే ఒక రాడ్ అనమాట, రాడ్తో కనెక్ట్ చేసి ఉంచింది, ఇది గేర్ బాక్స్ అండ్ రోటర్ హబ్ రెండు కనెక్టే ఉంటాయి, దాని అంటే లో స్పీడ్ షాఫ్ట్ అంటే. అనే మోడర్న్ 1000 kilowatt విండ్ టర్బైన్ ద రోటర్ రొటేట్స్ రిలేటివ్లీ slowly about 19 to 30 revolution per minute. సో 1000 kilowatt పవర్ జనరేట్ చేసే విండ్ టర్బైన్లో లో స్పీడ్ షాఫ్ట్ ఎంత స్పీడ్తో తిరుగుతుందంటే, అంటే పర్ మినిట్ ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుందంటే 19 నుంచి 30 రెవల్యూషన్స్ మాత్రం చేస్తుంది, అంత స్లోగా తిరుగుతుంది అనమాట. ద షాఫ్ట్ కంటైన్స్ పైప్స్ ఫర్ ద హైడ్రాలిక్ సిస్టమ్స్ టు ఎనేబుల్ ద ఏరోడైనమిక్ బ్రేక్స్ టు ఆపరేట్. ఈ షాఫ్ట్ కొన్ని పైప్స్ కలిగి ఉంటుంది దీనికంటే ఫర్ ద హైడ్రాలిక్ సిస్టమ్ టు ఎనేబుల్ ద ఏరోడైనమిక్ బ్రేక్స్ టు ఆపరేట్. ఇన్ కేస్ ఏరోడైనమిక్ బ్రేక్స్ అంటే ఎక్కువ విండ్ స్పీడ్ వచ్చినా తక్కువ విండ్ స్పీడ్ వచ్చినా దాన్ని కంట్రోల్ చేసే విధంగా దీనికి ఏరోడైనమిక్స్ బ్రేక్స్ ఉంటాయి ఈ లో స్పీడ్ షాఫ్ట్కి. ఓకే అండి. సో గేర్ బాక్స్ గురించి చూద్దాం. ద గేర్ బాక్స్ హ్యాస్ ద లో స్పీడ్ షాఫ్ట్ టు ద లెఫ్ట్. ఈ గేర్ బాక్స్కి లెఫ్ట్ సైడ్ లో స్పీడ్ షాఫ్ట్ ఉంటుంది, అంటే లో స్పీడ్ షాఫ్ట్కి రైట్ సైడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇట్ మేక్స్ ద హై స్పీడ్ షాఫ్ట్ టు ద రైట్ టర్న్ అప్రాక్సిమేట్లీ 50 times ఫాస్టర్ దాన్ ద లో స్పీడ్ షాఫ్ట్. సో ఈ గేర్ బాక్స్ ఏం చేస్తుందంటే లో స్పీడ్ షాఫ్ట్ కన్నా హై స్పీడ్ షాఫ్ట్ని 50 times ఎక్కువ స్పీడ్తో తిరిగే విధంగా చేస్తుంది. ఎందుకంటే హై స్పీడ్ షాఫ్ట్ దేనికి కనెక్ట్ ఉంటుందంటే జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. సో జనరేటర్లో రెవల్యూషన్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ పవర్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే లో స్పీడ్ షాఫ్ట్కి హై స్పీడ్ షాఫ్ట్కి మధ్యలో ఎవరు ఉంటారని గేర్ బాక్స్ ఉంటుంది. సో ఈ గేర్ బాక్స్ వల్ల ఏమిటంటే హై స్పీడ్ షాఫ్ట్ అంటే కనుక ఆ జనరేటర్కి టచ్ అయిన షాఫ్ట్ అనేది హై స్పీడ్తో తిరగాలి. ఓకే అండి. నెక్స్ట్ హై స్పీడ్ షాఫ్ట్ విత్ ఇట్స్ మెకానికల్ బ్రేక్. సో హై స్పీడ్ షాఫ్ట్కి మెకానికల్ బ్రేక్స్ కూడా అప్లై చేస్తుంటారు. ఇన్ కేస్ అన్నెసరీగా రొటేట్ అవుతుంటే కనుక దాన్ని కంట్రోల్ చేయాలంటే కనుక మెకానికల్ బ్రేక్స్ ఉండాలి. ద హై స్పీడ్ షాఫ్ట్ రొటేట్స్ విత్ అప్రాక్సిమేట్లీ 15,000 revolutions per minute. సో ఇక్కడ లో స్పీడ్ షాఫ్ట్ రొటేషన్స్ ఎంత అండి 19 to 30 revolutions per minute, బట్ హై స్పీడ్ షాఫ్ట్ రెవల్యూషన్స్ ఎంత 1500 revolutions per minute అండ్ డ్రైవ్స్ ద ఎలక్ట్రికల్ జనరేటర్. సో అది తిరిగితే కనుక జనరేటర్ కూడా వర్క్ అవుతున్నట్టే, ఎందుకంటే జనరేటర్కి అటాచ్ ఉంటుంది కాబట్టి. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ అన్ ఎమర్జెన్సీ మెకానికల్ డిస్క్ బ్రేక్. ద మెకానికల్ బ్రేక్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఏరోడైనమిక్ బ్రేక్. సో ఏరోడైనమిక్ బ్రేక్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ మెకానికల్ బ్రేక్ని మాన్యువల్గా అప్లై చేస్తారు. ఏరోడైనమికల్ బ్రేక్ అంటే విండ్ స్పీడ్ని బట్టి విండ్ డైరెక్షన్ బట్టి ఏరోడైనమిక్ బ్రేక్స్ అప్లై అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ అవి ఫెయిల్ అయిన సందర్భంలో వీటిని ఉపయోగిస్తారు. ఈ మెకానికల్ బ్రేక్ని ఉపయోగించి విండ్ టర్బైన్ హై స్పీడ్ షాఫ్ట్ని తిప్పడం ఆపేస్తారు. ఎప్పుడైతే తిరగడం ఆగిందో లో స్పీడ్ షాఫ్ట్ తిరగడం ఆగుతుంది. లో స్పీడ్ షాఫ్ట్ తిరగడం ఆగిందంటే లో స్పీడ్ షాఫ్ట్కి అటాచ్ ఉన్న రోటర్ హబ్ తిరగడం ఆగుతుంది. సో దానికి అటాచ్ ఉన్న టర్బైన్స్ బ్లేడ్స్ కూడా తిరగడం ఆగుతాయి. ఓకే, ఆటోమేటిక్గా విండ్ టర్బైన్ అంతా కూడా స్లో అయిపోతుంది అన్నమాట. సో ఎలక్ట్రికల్ జనరేటర్. సో ద ఎలక్ట్రికల్ జనరేటర్ ఈజ్ యూజువల్లీ సో కాల్డ్ ఇండక్షన్ జనరేటర్ ఆర్ అసింక్రనస్ జనరేటర్. సో ఎలక్ట్రికల్ జనరేటర్ని ఏమనొచ్చు అంటే ఇండక్షన్ జనరేటర్ అనొచ్చు, ఎందుకంటే అక్కడ కరెంట్ని ఇండ్యూస్ చేస్తుంది, అంటే కొత్తగా కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. లేదా అసింక్రనస్ జనరేటర్ అంటారు. ఆన్ ఏ మోడర్న్ విండ్ టర్బైన్ ద మ్యాక్సిమం ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ యూజువల్లీ బిట్వీన్ 600 and 3000 kilowatt. సో ఇప్పుడు డెవలప్ చేసిన విండ్ టర్బైన్స్లో మ్యాక్సిమం ఎంత పవర్ జనరేట్ అవుతుందంటే ఆ విండ్ టర్బైన్స్ నుంచి 600 నుంచి 3000 kilowatts పవర్ జనరేట్ చేసే
జనరేట్ చేయగలదు, అంత పవర్ని అలాగా అది బయటికి ఇవ్వగలదు అనమాట మోడర్న్ డేస్లో విండ్ టర్బైన్స్. అంత కెపాసిటీ ఉన్న జనరేటర్స్ ఉంటాయి వాటికి. ఓకేనండి. యా మెకానిజం అంటే ద యా మెకానిజం యూజెస్ ద ఎలక్ట్రికల్ మోటార్స్ టు టర్న్ ద నాసెల్ విత్ ద రోటర్ అగైనిస్ట్ ద విండ్. The AM mechanism is operated by the electronic controller which senses the wind direction using the wind vane. So AM mechanism అంటే మీనింగ్ ఏంటంటే నాసెల్ ఉంది కదా, నాసెల్ అంటే గేర్ బాక్స్ అండ్ జనరేటర్ కలిగి ఉన్న పోర్షన్, కీ కాంపోనెంట్స్ కలిగి ఉన్న పోర్షన్ ఉంది కదా. సో దాన్ని ఏం చేస్తుందంటే విండ్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేస్తుంది విత్ ద రోటర్ అగైనిస్ట్ ద విండ్. ఎందుకంటే ఇన్ కేస్ మనకి విండ్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బ్లేడ్స్ ఉన్నాయనుకోండి, బ్లేడ్స్ ఉంటే కనుక విండ్ వల్ల అటువంటి విండ్ వల్ల బ్లేడ్స్ పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఏంటంటే ఆ విండ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఆ మొత్తం ఈ పోర్షన్ అంతా హెడ్ అంతా తిప్పాలంటే కనుక ఈ మెకానిజం అనే మెకానిజం ఉపయోగిస్తుంటారు. ఓకేనండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కంట్రోలర్. ద ఎలక్ట్రానిక్ కంట్రోలర్ కంటైన్స్ a computer which continuously monitors the condition of the wind turbine and controls the air mechanism. In case of any malfunction, example overheating of the gearbox or the generator, it automatically stops the wind turbine and calls the turbine operator's computer via a telephone modem link. So ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఏం చేస్తుందంటే గేర్ బాక్స్ని అండ్ యా మెకానిజంని కంట్రోల్ చేస్తుంటుంది. ఇన్ కేసు ఎటువంటి మాల్ ఫంక్షన్ ఏమన్నా అప్లై అవుతుంటే కనుక, ఐ మీన్ దాని ఫంక్షన్ ప్రాపర్గా లేదు, విండ్ టర్బైన్ ఫంక్షన్ ప్రాపర్గా లేనప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా స్టాప్ చేసి విండ్ టర్బైన్ స్టాప్ చేసి అండ్ విండ్ టర్బైన్ ఆపరేటర్కి ఆటోమేటిక్ అయిపోతుంది. సో ఎలక్ట్రానిక్ కంట్రోలర్ అది, ఇది ఒక కంప్యూటర్ అరేంజ్ చేసిన ఒక కంట్రోల్ రూమ్ అనమాట ఇది. ఓకేనండి. హైడ్రాలిక్ సిస్టమ్స్. ద హైడ్రాలిక్ సిస్టమ్స్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద ఏరోడైనమిక్ బ్రేక్స్ ఆఫ్ ద విండ్ టర్బైన్. హైడ్రాలిక్ సిస్టమ్ ఏం చేస్తాయంటే ఏరోడైనమిక్ బ్రేక్స్ని మళ్ళీ రీసెట్ చేస్తాయి. అంటే వన్స్ అవి అప్లై అయిన తర్వాత విండ్ బ్లేడ్స్ని కంట్రోల్ చేయడానికి అవి అప్లై అయిన తర్వాత మళ్ళీ వాటిని రీసెట్ చేయాలంటే కనుక ఏం కావాలంటే హైడ్రాలిక్ సిస్టమ్స్ కావాలి. ఓకేనండి. నెక్స్ట్ ఎనమోమీటర్ అండ్ విండ్ వేన్. The anemometer and wind vanes are used to measure the speed and direction of the wind. ఓకే, ఆల్రెడీ డయాగ్రామ్లో చెప్పాను కదా. ఎనమోమీటర్ ఏం చేస్తుందంటే విండ్ స్పీడ్ని మెజర్ చేస్తుంది, ఎంత స్పీడ్తో విండ్ వస్తుంది అనే విషయం మెజర్ చేస్తుంది. విండ్ వేన్ ఏం చేస్తుందంటే విండ్ డైరెక్షన్ మెజర్ చేస్తుంది. అంటే విండ్ డైరెక్షన్ మనకు తెలిస్తే కనుక ఆ డైరెక్షన్లోకి విండ్ డైరెక్షన్ టర్బైన్స్ని రొటేట్ తిప్పితే కనుక విండ్కి అనుగుణంగా అవి తిరగడం మొదలు పెడతాయి. అండ్ విండ్ స్పీడ్, ఇప్పుడు ఒక్కొక్క విండ్ టర్బైన్కి ఒక కెపాసిటీ ఉంటుందండి. ఈ విండ్ స్పీడ్కి ఇది పనిచేస్తుంది, ఇంత రేంజ్లో ఉన్న విండ్ స్పీడ్కి మాత్రం పనిచేస్తుందని ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అంతకన్నా ఎక్కువ స్పీడ్ విండ్ వస్తుంటే కనుక ఆ విండ్ టర్బైన్ ప్రాపర్గా పనిచేయకపోవచ్చు అండ్ బ్లేడ్స్ అనేవి పాడయ్యే ఛాన్స్ ఉంది. అంతకన్నా తక్కువ స్పీడ్తో విండ్ వచ్చినా సరే ఆ బ్లేడ్స్ పాడయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఈ విండ్ వేన్ డైరెక్షన్ ఎనమోమీటర్ కానీ విండ్ వేన్ కానీ అందుకు ఉపయోగపడుతుంది. ఎనమోమీటర్ ఏంటంటే ఎంత స్పీడ్తో విండ్ వస్తుందనే విషయం మెజర్ చేస్తుంది. విండ్ వేన్ ఏం చేస్తుందంటే విండ్ ఏ డైరెక్షన్ ఉందనే విషయం మెజర్ చేస్తుంది. ఓకేనండి. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద విండ్ టర్బైన్. స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఏవిఎన్ అండ్ పిఆర్ఓ కాలేజ్ ఆఫ్ సైన్స్. మన 6th సెమిస్టర్లో ఫిజిక్స్ క్లస్టర్ సెకండ్ పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం. యూనిట్ 4 అండ్ యూనిట్ 5. యూనిట్ 4 అండ్ యూనిట్ 5 మాత్రమే. సో ఈ పేపర్ టైటిల్ ఏంటి? విండ్, హైడ్రో అండ్ ఓషన్ ఎనర్జీస్. సో ఆల్రెడీ మాట్లాడుతున్నది. సో దీంట్లో యూనిట్ 4 గురించి మాట్లాడుతున్నాం. సో యూనిట్ 4 టైటిల్ ఏంటంటే స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్. సో దీంట్లో ఈరోజు టాపిక్ ఏంటంటే సెలెక్షన్ క్రైటీరియా ఫర్ పంప్. ఒక పంపుని సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక ఏ రకమైన కండిషన్స్ ఉండాలి, ఏ రకమైన పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి మనం. ఒక పంపు గురించి మాట్లాడాం కదా ఫస్ట్ వీడియోలో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పంప్ అంటే. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక ఎటువంటి పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకుని ఒక పంపుని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ పాయింట్స్ చూద్దాం. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 4 ఇన్ యూనిట్ 4 ఫర్ ఫిజిక్స్ క్లస్టర్ సెకండ్ పేపర్. సో సెలెక్షన్ క్రైటీరియా, మొదట ప్రాసెస్ అవుతున్న లిక్విడ్ ప్రాపర్టీస్ని కన్సిడర్ చేసుకోవాలి. మనం ఏ రకమైన లిక్విడ్ని ఆ పంపు గుండా ప్రాసెస్ చేస్తున్నాం, అంటే సాల్ట్ వాటర్నా, లేకపోతే ఆయిల్నా, లేకపోతే మామూలు జస్ట్ రెగ్యులర్ వాటర్నా, ఎటువంటి వాటర్ని పంప్ చేస్తున్నాం అనే విషయం మైండ్లో పెట్టుకుని పంపుని సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ద
ప్రాసెస్ లిక్విడ్ ప్రాపర్టీస్ దట్ మస్ట్ బీ కన్సిడర్డ్ బిఫోర్ సెలెక్టింగ్ ఏ పంప్. ఒక పంపుని సెలెక్ట్ చేసుకునే ముందు లిక్విడ్కి ఉన్న ప్రాపర్టీస్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే మనం ఎలాంటి పంపుని సెలెక్ట్ చేసుకోవాలి, అది మెటల్తో తయారు చేసిన పంపా లేదా ప్లాస్టిక్ పైపా లేదా సబ్మెర్సిబుల్ పైపా అనేది దేన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుందంటే ఆ ప్రాసెస్ లిక్విడ్ ప్రాపర్టీస్ మీద డిసైడ్ అయి ఉంటుంది. అంటే ఏ లిక్విడ్ అయితే ఆ పంపు గుండా పాస్ అవుతుంది దానికి ప్రాపర్టీస్ మీద డిపెండ్ అవుతుంది. ఇవి ఏంటంటే లిక్విడ్ విస్కాసిటీని కన్సిడర్ చేసుకోవాలి, ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ని కన్సిడర్ చేయాలి, లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని కన్సిడర్ చేయాలి. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఇట్స్ ఎ రేషియో బిట్వీన్ ద డెన్సిటీ ఆఫ్ ద పర్టికులర్ లిక్విడ్ టు ద రెఫరెన్స్ లిక్విడ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ని పంపిస్తున్నాం అనుకోండి, పంపకుండా ఆయిల్ యొక్క డెన్సిటీ బై వాటర్ యొక్క డెన్సిటీ వేయాలి. రెఫరెన్స్ లిక్విడ్ అంటే వాటర్ అవుతుంది దేనికైనా సరే. ఓకే అండి. వేపర్ ప్రెషర్ని మైండ్లో పెట్టుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి. వేపర్ ప్రెషర్, సాలిడ్స్ ప్రెజెంట్ అండ్ కాన్సన్ట్రేషన్, ఆ లిక్విడ్ ప్యూరిఫైడ్ లిక్విడా లేదా ఇంప్యూరిటీస్ ఉన్న లిక్విడా అనే దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. షేర్ సెన్సిటివ్, సో అంటే అది వన్స్ పైప్లోకి ఎంటర్ అయిన తర్వాత దానివల్ల పైప్ ఏమన్నా షేరింగ్ స్ట్రెస్కి లోన్ అవుతుందా, సో అంటే ఆ లిక్విడ్ వల్ల ఆ పైప్స్ లోపల ఏమన్నా బెండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. అండ్ అబ్రాసివ్ నాన్ అబ్రాసివ్, అది ఆ పైప్ని కోతకు గురి చేస్తుందా లేకపోతే మామూలు సాఫ్ట్గా వెళ్ళే లిక్విడా అనే పాయింట్స్ మైండ్లో పెట్టుకుని మనం ఆ పంప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏంటంటే మెటీరియల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. పైప్ని ఏ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేయాలి, ఏ మెటీరియల్ ఉన్న పైప్ని చూస్ చేసుకోవాలి మనం. సో వాట్ మెటీరియల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ కంపాటబుల్ విత్ ద ప్రాసెస్ లిక్విడ్ ఆర్ ఎనీ అదర్ లిక్విడ్స్ ద పంప్ మైట్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్. ఏ లిక్విడ్ని అయితే పంప్ పాస్ చేస్తుందో ఆ లిక్విడ్కి సూటబుల్ అయిన మెటీరియల్ని చూస్ చేసుకోవాలి. నార్మల్ లిక్విడ్ అయితే కనుక ప్లాస్టిక్ మెటీరియల్ సరిపోతుంది. అలా కాకుండా కొన్ని రకాల లిక్విడ్స్ ఉన్నాయి, ఎసిడిక్ నేచర్ ఉన్న లిక్విడ్స్ ఉన్నాయి, చేసుకోవాలి. నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే ఈజ్ ద పంప్ క్రిటికల్ టు ప్లాంట్ ఆపరేషన్. పంప్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఏరియా ఏ విధంగా ఉంది, అక్కడ క్రిటికల్గా ఉందా లేకపోతే ఓకే కంపాటబుల్గానే ఉందా ఒకసారి చూసుకోవాలి. ఇన్ క్రిటికల్ అప్లికేషన్స్ మోర్ ఎక్స్పెన్సివ్ హెవీ డ్యూటీ పంప్స్ విత్ స్పెషల్ ఫీచర్స్ కెన్ బి చూస్. క్రిటికల్ అప్లికేషన్స్కి అయితే కనుక కొంచెం ఖర్చుతో కూడుకున్నది హెవీ డ్యూటీ పంప్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఇఫ్ పంప్స్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ ఫర్ మెయింటెనెన్స్ లెస్ ఎక్స్పెన్సివ్ ఆప్షన్స్ కెన్ బి కన్సిడర్డ్. సో మనకి ఫ్రీక్వెంట్గా దాన్ని సర్వీస్ కోసం మనం డిటాచ్ చేయాలనుకుంటే కనుక తక్కువ ఎక్స్పెన్స్ ఉన్న పంప్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో పంప్ ఇన్లెట్ కండిషన్స్. సో పంప్ ఇన్లెట్ అంటే కనుక అది సక్షన్ చేస్తుందండి. సక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్లూయిడ్ని అబ్జర్వ్ చేసుకునే వే ఉంటుంది, దాన్ని హెడ్ అంటారు. ఆ వే యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయో చూడాలి. సిస్టమ్ నెట్ పాజిటివ్ సక్షన్ హెడ్ అవైలబుల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై నోయింగ్ పంప్ ఇన్లెట్ ప్రెషర్ అండ్ లిక్విడ్ వేపర్ ప్రెషర్. ఇప్పుడు కూడా పంపు విషయంలో ఇది ఇంపార్టెంట్ అండి. NPSHA అనేది నెట్ పాజిటివ్ సక్షన్ హెడ్ అవైలబుల్ అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని సక్ చేసుకోగలదు, అది అంటే అబ్జార్బ్ చేసుకోగలదు. ఆ హెడ్ ఉంటుంది, ఆ వే ఉంటుంది కదా, ఆ వే అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. ఆ NPSHAని ఎలా మెజర్ చేస్తారంటే ఇన్లెట్ ప్రెషర్కి నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్లెట్ ప్రెషర్ అండ్ లిక్విడ్ వేపర్ ప్రెషర్. సో లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్కిను ఆ పంప్ యొక్క ఇన్లెట్ ప్రెషర్కి మధ్య డిఫరెన్స్ బట్టి ఎప్పుడు కూడా పంప్ యొక్క ఇన్లెట్ ప్రెషర్ అనేది లిక్విడ్ వేపర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉండాలి. లిక్విడ్ వేపర్ ప్రెషర్ కన్నా పంపు అబ్జార్బ్ చేస్తున్న ఇన్లెట్ ప్రెషర్ ఉంటుంది చూడండి, లిక్విడ్ని అబ్జార్బ్ చేస్తున్న పంప్ దగ్గర ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ ఎక్కువ ఉండాలి. ఆల్వేస్ మేక్ షూర్ NPSHA ఎక్సీడ్స్ పంప్ నెట్ పాజిటివ్ సక్షన్ హెడ్. అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకునే ప్రెషర్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు కూడా. అంటే NPSHA ఆల్వేస్ ఎక్సీడ్స్ ద NPSHR. ఆర్ అంటే రిక్వైర్డ్. సో నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే పంప్ ఎన్విరాన్మెంట్. ఇఫ్ యువర్ పంప్ విల్ బి అవుట్ సైడ్ స్పెషల్ కన్స్ట్రక్షన్ ఆర్ ఇన్స్టలేషన్. Special construction or installation considerations may need to be made for freezing temperatures if the environment is hazardous, contains explosive vapors or dust. So if your pump will be outside, special construction or installation కంపల్సరీగా బయట కనుక మనం పంప్ని పెడదాం అనుకుంటే కనుక స్పెషల్ కన్స్ట్రక్షన్ చేయాలి. దానికి కన్సిడరేషన్స్ మే నీడ్ టు బి మేడ్ ఫర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్. బయట ఉంటుంది కాబట్టి శీతాకాలం ఆ సీజన్లో ఏమంటున్నా ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇఫ్ ద ఎన్విరాన్మెంట్ హజార్డస్ కొంచెం ప్రమాదకరంగా ఉంటే కనుక
కంటైన్స్ ఎక్స్ప్లోజివ్ వేపర్స్ ఆర్ డస్ట్, అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ కండిషన్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. మనం బయట అవుట్ సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం పైప్ని, ఇన్సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అని దాన్ని బట్టి కూడా పంప్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పవర్ సోర్స్ అవైలబిలిటీ. ద మోస్ట్ కామన్ పవర్ సోర్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఈస్ 150 to 230 volts 60 Hz 1 phase or 230 to 46 volts 60 Hz 3 phase. సో పవర్ సోర్స్ అవైలబిలిటీ కూడా చూసుకోవాలి మనం. ఇది ఒక క్రైటీరియా. పవర్ సోర్స్ని కూడా చేసుకోవాలి. ఫ్లో రేట్ అండ్ ప్రెషర్. యువర్ టోటల్ వాల్యూమ్ అండ్ నోయింగ్ హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు మూవ్ ద ఫ్లూయిడ్ విల్ డిటర్మైన్ ద ఫ్లో రేట్. సో ఇక్కడ ఎంత టైం మనం ఫ్లూయిడ్ని ఫ్లో చేస్తున్నాం పంపులోకి అనేది మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఈ ఎంత టైం మనం ఫ్లో చేస్తున్నాం అండ్ ఎంత వాల్యూమ్ ఉంది, పంపుకి ఎంత వాల్యూమ్ ఉంది, మనం ఫ్లో చేస్తున్న ఫ్లూయిడ్ టైం కన్నా అంటే మనం సర్టెన్ టైం ఫ్లో చేస్తున్నప్పుడు ఫ్లూయిడ్ని దాన్ని తట్టుకునే వాల్యూమ్ కనుక ఆ వాల్యూమ్ పాడవకుండా ఉండాలంటే కనుక దాని వాల్యూమ్ని కూడా మెజర్ చేసుకుని సో ఎక్కువ వాల్యూమ్ తీసుకునే పంపుని చూస్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఒక పంప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పాయింట్స్ అంటే ఫ్లో రేట్ అండ్ ప్రెషర్, పవర్ సోర్స్ అవైలబిలిటీ అండ్ పంప్ ఎన్విరాన్మెంట్, పంప్ ఇన్లెట్ కండిషన్స్. ఈజ్ ద పంప్ క్రిటికల్ టు ప్లాంట్ ఆపరేషన్ అంటే హెవీ డ్యూటీ పంప్స్ అంటే మనకి హెవీ డ్యూటీకి కావాలంటే కనుక ఎక్స్పెన్సివ్ పంప్స్ని ప్లాన్ చేసుకోవాలి. లేదా ఫ్రీక్వెంట్గా సర్వీస్ చేయించుకుందాం అనుకుంటే లో ఎక్స్పెన్సివ్ పంప్స్ని ఇన్స్టాల్ చేయించుకోవాలి. సో ఏ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అండ్ లిక్విడ్ ప్రాపర్టీస్ కూడా మైండ్లో పెట్టుకుని మనం పంప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి.